హలో, ఎక్కడ బ్రో? వస్తున్నా. పదమా? ఇప్పుడు స్కూల్లో చూసినావు నిన్ను, చాలా మారిపోయారు నువ్వు. నేరెప్పుడు ఇలానే ఉన్నాను, మారింది నేను. అని ఏంటి ర్యాపిడో సైడ్ జాబా? సైడా? ఇదేరా నా మెయిన్ జాబ్. ఏమైందిరా? నీకు తెలీదా? స్కూల్ డేస్ నుండి నాకు ఈ చదువు అంటే అస్సలు సెట్ కాలేదు మామ. వీళ్ళు ఎంటర్ అయింది లేదో తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. నేను అప్పటికి చెప్తున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదని. నా మీద నమ్మకంతో నేనేదో చదివేసి మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళు బాగా చూసుకుంటానని లోన్ తీసుకొని మరి నన్ను చదివించారు మామ. ఈయన అవేమీ పట్టించుకోకుండా 4 years కాలేజ్కి వెళ్ళకుండా తిరుగుతూ టైం వేస్ట్ చేసాం. అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు అప్లై చేసిన ప్రతి కంపెనీ ఒకదాని తర్వాత ఒకటి రిజెక్ట్ చేస్తుంటే నేను ఎంత తప్పు చేసానో ఇప్పుడు అర్థం అవుతుంది. ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా, అందుకే ర్యాపిడో. మామా, నీకు ఒక నెలకి 40,000 వస్తాయి కదరా. నేను నీలాగే చదువుకుని ఉంటే మంచి జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాను కదరా. సరే, స్కూల్ అవగానే ఎవరికి కనిపించకుండా నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు మామ? ఇంతేనారా మన ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్? అలా ఏం కాదు మామ. మన బోర్డ్ ఎగ్జామ్స్ అవగానే 1 week తర్వాత నాన్న చనిపోయారు. మాకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అంత ఇంటికి వచ్చేస్తారు మామ. అటనే ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం. కొత్త ప్లేస్, సరిగ్గా కాల్ చాపినంత ప్లేస్ కూడా ఉండేది కాదు మామ. అమ్మ చెల్లి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పట్లో 2-3 రోజులు అయితే కింద కూడా ఏముండేవి కాదు. చెల్లి అయితే నీళ్ళు తాగి వెళ్ళేది మా స్కూల్కి. నేను ఏదో విధంగా చిన్న చిన్న జాబ్ చేస్తూ నా స్టడీస్ కంప్లీట్ చేశాను. దేవుడి దయ వల్ల ఈ జాబ్ వచ్చింది మా. ఇప్పుడిప్పుడే వాళ్ళ మొక్కల్లో నా పని చూస్తాను. ఏదో విధంగా చెల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ మార్చగలిగితే నాకు అదే చాలా మా. లేట్ అవుతుంది, వెళ్దామా? సరే మామ, వెళ్దాం. వెళ్తాను. జాగ్రత్త మరి. స్కూల్లో నాకు వీడు బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు నా పక్కనే కూర్చునేవాడు. ఇప్పుడు ఈ బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ కలుస్తానో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఈ ఒక్క రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ వల్ల మా లైఫ్ మొత్తం మారిపోయింది.